కళ్ళ ముందే జరిగిందని చెప్పడం ఉద్దేశం. మీతోనే మాట్లాడుతూ ఉంటారు, తిట్టుకుంటారు. అది మన సంబంధం, మన సంబంధం లేదు, మనకు సంబంధం లేదు, అది మనకు సంబంధం లేదు. సత్యనారాయణ సార్, ఇప్పుడు పబ్లిక్ ప్లేస్ లో అయినా చేయకూడదు, కానీ మీ వాళ్ళు ఎవరో వస్తారంటున్నారు కదా, 2 నిమిషాలు ఉండండి పక్కన చేసుకుంటే మీ సత్యం తీసుకురండి, మీ సత్యం తీసుకురండి. అది ఆర్టికల్ 25, ఆర్టికల్ 25. ఎక్కడో అక్కడ నుంచండి, వీడియో ఎక్కడో అక్కడ నుంచున్నా. నువ్వు చేయవలసిన కేసు పెట్టడం ఒకటే, నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు. నువ్వు చేయవలసిన కేసు పెట్టడమే. వస్తే చంపేస్తారా, వస్తే చంపేస్తారా, మమ్మల్ని చంపేస్తారా, చంపడానికి వస్తారా? మరి ఇప్పుడు ఏమన్నా కేసు పెట్టవా? వాళ్ళు కేసు పెట్టు, ఇక్కడ ఉన్నాను, గుడి దగ్గర ఉన్నాను చెప్పి కేసు పెట్టు, కేసు పెట్టు. కేసు పెట్టడం ధైర్యం లేదు, ఎవరో వస్తారంట, రమ్మనండి, కేసు పెట్టండి. వస్తారంటే చంపేస్తారా? ఇద్దరు మమ్మల్ని చంపేస్తారా? మమ్మల్ని తేలుతా ఉన్నారు. ఏంటండి అది? చెప్పే సార్, మేము మా దగ్గర రాకుండా మేము అనుకుని వచ్చేస్తాం, ఎవరి దగ్గరికి వెళ్ళాం. మేము వాళ్ళు వస్తేనే మేము అడిగాం అంతే. కేదర్బాద్ అక్కడ చేసుకోండి, ఇక్కడ చేసుకోండి. ఇప్పుడు మీరు కేసు పెట్టే ఏముండదు, వాళ్ళు ఏమల్లా ఒక మాట అల్లా ఎలా అన్నారా? వేరే దేవుడిని ఏమైనా హింసించారా అన్నారా? మాట మాట్లాడారా? ఏమల్లా మీరు వచ్చారు కాబట్టి పాంప్లెట్ ఇచ్చాం, మీరు వచ్చారు పాంప్లెట్ ఇచ్చాం, మీరు వచ్చారు కాబట్టి ఇచ్చాం. హిందూ దేవుళ్ళని విమర్శించకూడదు కదా. అంటేనే కదా పక్కన కూర్చొని మీరు అలమాకండి. నిల్చున్న దానికి ఏమైంది? పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేయకూడదు. ఓకే అండి, తీసుకోవాలి దేనికైనా. ఓకే అండి, ఓకే. మీరు ఏదైనా చేయాలనుకుంటే కనుక ఈ ప్లేసెస్ చేశారు. మా లాయర్ గారు అందరూ ఒకసారి ఒక 5 నిమిషాలు ఓర్పు పడితే ఇక్కడ అంతా పర్మిషన్ ఉన్నదా లేదా, అవసరమా లేదా అనేది ఏసీబీ గారి దగ్గర కూడా మంచి వస్తున్నాడు. ఒక 5 నిమిషాలు మేమేం మాట్లాడలేదు సార్. బాబు నేను మాట్లాడలేదు, బాబు నేను మాట్లాడలేదు. పక్కన పెట్టి నుంచో తిట్టారు, కొట్టారు సార్. ఎవరు మాట్లాడదు, 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 మాట్లాడదు. ఈ పెద్ద చాలా పెద్దగా అవుతుంది సార్. ఒక నిమిషం, ప్రపంచంలో నువ్వు ఎక్కడెక్కడికో పోద్ది. అనవసరంగా మీరు చిన్న చిన్న పెద్ద చేసుకుంటే ఎప్పుడైనా నువ్వు చేసి అదేదో వదిలే అతనే వచ్చి వీటిని నాటి పరిస్థితి ఎవరికో ఉండవు. ఇలాంటి అయితే ఎవడో ఆపలేదు. మీకు తెలుసు, మీకు తెలుసు కదా. ఇది చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద అనవసరంగా కనుక్కోండి. అది కూడా తప్పే. ఇలా పట్టుకున్నాం. మీరు కాదు, వాళ్ళు కేసు పెట్టాలి, చెప్పాలి. కొట్టారు అదేం అవ్వదు. కానీ ఆదినారాయణ గారు ఎస్సీ ఎస్టీ కేసులు వీటికి అవ్వవు.
పెట్టేయండి వాళ్ళు 10,000 ఇప్పుడు మీ అయ్యగారు మీ అన్నం అంటే వాళ్ళకి ఇబ్బంది అయితే వీళ్ళు కేసు పెట్టాలి కదా. కేసులు కాదు మీరు ఒకరు కొట్టారంటే మీకు ఎందుకు కొట్టారు? మీరు ఏం అడగకుండా మీరు వచ్చి పర్మిషన్ మీరు అడుగుతున్నారంటే ఇంకేం చెప్పాలి? కొట్టాడండి సర్లే మీరు కొట్టలేదు కదా, మీరు కొట్టలేదు కదా. కొట్టాడండి కళ్ళు దింగి నన్ను తోసాడు ఇక్కడ పెట్టుకుని. ఇప్పుడు కరెక్ట్ కాదండి. సోదర భావంతో అంతే మరి, అంతే మరి. సోదర భావంతో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామండి, మేము గొడవలు చేయట్లేదు, గొడవ సమన్వయం పాటించాలి అందరూ కూడా. మేము పాటిస్తున్నాం అయ్యగారు. ఓకే సార్, మేము పాటిస్తాం, మేము పాటిస్తాం. ప్రశాంతంగా పెద్ద చేయగలం. చదివితేనే మారిపోతారండి. అంత నిమిషాలు వెళ్ళిపోతాం మేము. చదివితే మారిపోతారని కాదండి, చదివితే మాకు ఏం ప్రోగ్రాం సార్ మేము సార్ సత్యనారాయణ గారు ఇప్పుడు మేము అయ్యారు సార్ సత్యనారాయణ గారు ప్రసాద్ గారు మీరు చూసారు కదా అంత విషయాన్ని, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు అనాథరంగా మీడియా మనోళ్ళు మనకి అంటే నేను ఇలా నిలబడతాం, వీడియో చేస్తాం, అప్లోడ్ చేసుకోవాలి, అయిపోయింది వేరే చోట. అప్పుడే ఏసీబీ గారి దగ్గర నుంచి కోర్స్ వస్తుంది, వాళ్ళకి చెప్తాను ఆల్రెడీ. అంటే గన్నవరం చేసాం సార్ మార్నింగ్, ఇప్పుడు ఈవినింగ్ రామవరం పోర్ట్ సెంటర్లో చేసుకుని వెళ్ళిపోదామని వచ్చాము. ఒక అరగంట నిలబడి వెళ్ళిపోదాం అనుకున్నాం. మీకు ఏదైనా పర్మిషన్ ఉంటే ఎవరో వస్తున్నారన్నారు కదా, తర్వాత మీరు చేసుకోవచ్చు. హోల్డ్ చేయమంటారా? వెనక్కి తిప్పుకొని హోల్డ్ చేయమన్నారు, హోల్డ్ చేయమంటారు. సార్ మేము హోల్డ్ చేస్తామండి, మిమ్మల్ని గౌరవించి హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేస్తాం. చిన్న గొడవలు కాదు, పెద్ద గొడవలు అవుతాయి. హోల్డ్ చేస్తాం. యాక్చువల్లీ సార్ మేము 10 నిమిషాలు వెళ్ళిపోతామండి, వెళ్ళిపోతాం. కావాల్సి 5ంటికి వెళ్ళిపోదాం అనుకో, గొడవ పెట్టి ఆపారు మమ్మల్ని. అది ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేశారు సార్.